హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి గురించి మాత్రమే వీడియోలు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు, అదేవిధంగా కలియుగ దైవం అని ఎందుకు అంటారో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. చాలామందికి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు చాలామందికి వెంకటేశ్వర స్వామి కొండపైన ఎందుకుంటాడు, అదేవిధంగా కలియుగం అని ఎందుకు అంటారు అని చాలామందికి అయితే తెలియదు. ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, కలియుగంలో దేవుడు నిజంగా మన కష్టాలు వింటాడా, అదేవిధంగా ఎలాంటి కఠిన పూజలు లేకుండా కాపాడే దైవం అని చాలామంది భావిస్తుంటారు. అందుకే రోజు కోట్ల మంది గోవింద గోవింద అని పిలుచుకుంటూ దర్శనం చేసుకోవడానికి తిరుమలకు వెళ్తూ ఉంటారు. ఆ దైవమే శ్రీ వెంకటేశ్వర స్వామి. అన్ని దేవుళ్ళల్లో కన్నా కూడా ఈ వెంకటేశ్వర స్వామి చాలా పెద్దవాడు, అదేవిధంగా ముఖ్యమైన వాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు అవతారం గురించి తెలుసుకుందాం. కలియుగంలో మనుషులు బాధపడతారని తెలుసుకొని తిరుమల కొండపై స్వయంగా వెలిసిన దైవం ఆయనే బాలాజీ. అతనినే శ్రీనివాసుడు, గోవిందుడు అని కూడా పిలుస్తుంటారు. పేర్లు ఎన్ని వేరే ఉన్నా కానీ దైవం మాత్రం ఒక్కటే. అదేవిధంగా కలియుగంలో తపస్సులు, యజ్ఞాలు చేయటం కష్టం. కానీ వెంకటేశ్వర స్వామిని పిలవటానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు. కేవలం మీకు భక్తి ఉంటే గోవిందా అని పిలిస్తే చాలు. అప్పుడు మీకున్న సమస్యలు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఏదైనా బాధలు ఉన్నా కానీ అప్పుడు మీరు గోవిందాన్ని తలుచుకుంటే మీ యొక్క బాధలు కూడా మీ మనసులో నుంచి వెళ్ళిపోతాయి. అందుకోసమే శాస్త్రాలలో కూడా చెప్తారు, వెంకటేశ్వరుడు మహా గొప్పవాడు అని అంటారు. అదేవిధంగా ఈ దేవుని పేరు పైన చాలామంది షాప్స్ కానీ, అదేవిధంగా ఏదైనా వ్యాపారస్తులు కానీ ఇతని పేరు పైన బాలాజీ అని, వెంకటేశ్వర అని ఈ విధంగా ముద్దు పేర్లతో వాళ్ళు పెట్టుకుంటారనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ భక్తుల జీవితాలలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రోజుకు కొన్ని లక్షల మంది, కోట్ల మంది దర్శనానికి రావటం ఇదే నమ్మకం. అదేవిధంగా మీకు ఎలాంటి బాధలు ఉన్నా కానీ, ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ గోవిందా అని తలుచుకుంటే చాలు, మీ బాధలు తీరినట్టే. ఓం నమో వెంకటేశాయ.